ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:45 విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకి వెళ్లి యోగ వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కి వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. ఇక పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగ వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:40 విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కి వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఏసీపీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇక ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున
ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖుల నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారు 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మాజిద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఏసీపీ పిలుపు మేరకు ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఇక ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇక ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇక మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారు 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జిఓ సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన టెక్ సదుపాయాలను అందించనుంది. ఇందుకు నందన్ నిలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయిబ్ దార్ నిర్వహిస్తున్న పైజాం ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జిఓ సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన టెక్ సదుపాయాలను అందించనుంది. అందుకు నందన్ నిలేకని నేతృత్వంలోని ఏక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సింతా కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలగు పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబుదార్ నిర్వహిస్తున్న పైసం ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేటివ్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తుంది అన్నారు ఆయన. ఇక తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎఫ్ఆర్ను కేంద్రం ఇంకా ఆమోదించకముందే డిపిఆర్ కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీఎఫ్ఆర్ను తిరస్కరించాలని, డిపిఆర్ సమర్పణను ఆపివేయాలని కోరారు. టెండర్లు పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు. అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాశారన్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించేది లేదని, చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ఇక నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ఏనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినప్పటికీ మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పరిశీలించి ప్రాధాన్యపరంగా దేనిని ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తుంది. మంత్రులతో సమావేశంలో త్రిపుల్ పనులపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలిసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గత 6 నెలలుగా శ్రమించామన్నారు. మొదట 2024 చిత్రాలకి పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ తెలంగాణ ఆవిర్భావం నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో ఆ దిశగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్న పని అని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చేటప్పుడు అందరూ వీలు చూసుకొని తమ బాధ్యతగా వచ్చి స్వీకరించాలని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అన్నారు. నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు 1 అవర్ టైమే ఇచ్చారు సీఎం గారిది. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు 1 అవర్ ఇస్తే టైం సరిపోదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం ఉంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో ఎఫ్డీసీ తరపున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. జీవో నంబర్ 49 వల్ల ఆదివాసీల హక్కులు, జీవనాధారాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాలవే హరీష్ బాబు విమర్శించారు. ఆదివాసీలు, గిరిజనులేతలందరూ కలిసి ఈ జీవోకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జీవో నంబర్ 49 పత్రాలను ఎమ్మెల్యే హరీష్ బాబు దగ్ధం చేశారు. జీవో 49ను ప్రభుత్వం తక్షణమే దీన్ని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 49 వెంటనే విరమించుకోవాలి. జీవో నంబర్ 49 వెంటనే విరమించుకోవాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. జీవో నంబర్ 49 ని విరమించుకోవాలి. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తూ ఈ జీవో ఇచ్చారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపాయకారిగా, ఇంత లోపభూయిష్టంగా కనీసం సమాచారం ప్రజలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా ఈ జీవో తీసుకొచ్చిన విధానాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం. ఇవాళ ఈ ఎన్ని సెక్షన్స్ అంటే ఈ వైల్డ్ లైఫ్ అభయారణ్యాలకు ఉండే సెక్షన్లలోని చాలా సెక్షన్ 18 కానివ్వండి, సెక్షన్ 27 కానివ్వండి, 30 కానీ, 32 కానివ్వండి, 33 కానీ, ఇవన్నీ కూడా దీనికి అప్లై అయ్యింది. టైగర్ జోను, టైగర్ కారిడార్ అని చెప్పి
ఒక రోడ్లకు పర్మిషన్ ఇస్తలేరు. పంచాయతీరాజ్ కానివ్వండి, R&B రోడ్లకు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితి లేదు. గూడెం నుంచి కర్జల్లి వరకు ఉన్న R&B రోడ్డు 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు, దానికి మరమ్మతులు చేయడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటారు. ఇక మొత్తానికి రోడ్లు లేక ఈ ప్రాంతం వెనుకబడిపోతే ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి చెప్పండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పీయూష్ గోయల్కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య కీలక చర్చ జరిగింది. భేటీలో HT బర్లీ పొగాకు కొనుగోళ్లు, క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్పుపై GST తగ్గింపు వంటి అంశాలపైన ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఇక అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ రాక్షసుల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టినప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పిన వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని కొల్లు రవీంద్ర మరోసారి గుర్తు చేశారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. ఇక ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్లాగా మాట మార్చడం కూటమి నాయకులకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళలపై జుగుత్సాకరమైన వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది అన్నారు. ఆనందం చూడాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి స్కూళ్లు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్కూల్లో మౌలిక వసతుల కోసం 2,000 తీసి 13,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినందుకు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పాడు. అన్ని మాయ మాటలు చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని 2019లో గెలిచిన తర్వాత అన్నీ వంకలు పెట్టి కట్ చేసి ఒకరికే ఇస్తానని చెప్పి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి ఆ రోజున కొన్ని మాయ మాటలు చేసి కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు పోరాటం చేశాం. కానీ ఆ రోజు 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు 67 లక్షల దగ్గర 30,000 మందికి తల్లికి వందనం ఆ తల్లుల ఖాతాలో పడి అంటే అది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్కూళ్ళన్నీ కూడా ఒక మోడల్ స్కూల్స్గా తయారు చేయటం, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా విద్యా విధానాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి టీచర్స్ని ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి. మొన్న 10th క్లాస్ రిజల్ట్ చూసాం. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ స్కూల్స్లో కూడా పెద్ద ఎత్తు ఉత్తీర్ణత శాతం 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ముఖ్యమంత్రి గారు చేయాలనే ఆలోచనకి ఏదైతే ఉందో ఆ రకంగా మన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానానికి మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. తల్లి దీవెన పథకం కింద గత ప్రభుత్వం ఇంటికి కుటుంబ సభ్యులందరికీ ఇస్తానని చెప్పి మాట తప్పి ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతా పిల్లల్ని తల్లిదండ్రులు చదివించుకోలేని పరిస్థితుల్లో అప్పుల పాలు కూడా అయిపోయారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు 85% దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడం అయింది. అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. తల్లి దీవెన పథకం కింద కుటుంబ సభ్యులు కనుక ఒక తల్లికి కనుక 6 పిల్లలు ఉంటే 6 పిల్లలకు కూడా పిల్లకి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో డబ్బు వేయడం జరిగింది. ఆడవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం రోజు అందిస్తున్నారంటే ఈర్ష్యపడుతూ అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు. లోకేష్ గారు 2,000 రూపాయలు ఆయన ఖాతాలో పడి చెప్పి మాట్లాడతారు.
దమ్ముందా రుజువు చేయగలరా మీరు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం కాదు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, దమ్ముంటే రుజువు చేయండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇవాళ రోజున ఎవరు ఊరుకోరు. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పారు, ఇంకా సిగ్గులేదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏవియేషన్ గురించి రామ్మోహన్ నాయుడుకి ఏమీ తెలియదన్నారు. గతంలో చిన్న ఘటనలు జరిగితేనే దానికి బాధ్యత వహించి తమ పదవులకు చాలా పెద్దవాళ్ళు కూడా రాజీనామా చేశారన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏవియేషన్ మినిస్టర్గా మరొకరిని నియమించాలి అన్నారు. Still shocked and praying for all those 241 precious lives, including the Indians, 169 British, 53 Portuguese, Canadian and Indian crew on Air India flight almost 70 hours ago in Ahmedabad. This Air India flight 171 crash raised alarming questions all over the world because it is one of the greatest international tragedy in the world. But the international community is raising questions why India is not taking seriously this matter. And why the aviation minister yesterday defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you. But you are not fit 1% to be aviation minister. 787, 1116 are in operation by every major airline in the world. Not one plane crashed. Why in India? Why Sarah Adams tweeted 3 days before the accident crash that Al Qaeda South is planning? Did you know that? Did you investigate? What is the job of aviation minister? Investigating, examining airports, investigating airlines and make sure they run smoothly. That's your job. But you are not fit for that. Prime Minister Modi ji immediately offer him much better position and accept his resignation. And please listen to Home Minister Amit Shah.